హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని వి మెగా టాకీస్ వద్ద ఉన్నాము. ఈ రోజు విజయ్ దేవరకొండ గారు నటించినటువంటి కింగ్డమ్ మూవీ రిలీజ్ అయిందండి. ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ మూవీ మంచి విధంగా సాధించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. సో ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా వారు బయటికి రాబోతున్నారు. బయటికి రాగానే ఈ కింగ్డమ్ మూవీ వారికి ఏ విధంగా అనిపించిందో వారు మాట్లాడి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్ గా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. సో అనంతపురంలోని విజయ్ దేవరకొండ గారు ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి కటౌట్లు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటికి ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ చూసినట్లయితే భారీ కటౌట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. అలాగే ఫ్యాన్స్ మనకి సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అనంతపురంలోని విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ఎంత పెద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. లోపలికి అలో చేస్తున్నారు. వీళ్ళంతా మూవీ చూసి వచ్చిన తర్వాత మూవీ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. బాగుందా సినిమా? సూపర్ డూపర్ రా. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎట్లుంది? బ్రహ్మాండంగా ఇటు కొట్టినట్లేనా విజయ్ దేవరకొండ? ఖచ్చితంగా ఎట్లుంది బ్రో? ఎలా ఉంది బ్రో? బాగుందా? ఎలా ఉంది బ్రో? సూపర్. ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో? సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్. ఎలా ఉంది బ్రో? విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా? ఎలా ఉంది బ్రో? ఇండస్ట్రీ హిట్. ఇండస్ట్రీ హిట్. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో? సూపర్. ఎలా ఉంది బ్రో? విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా? కొట్టినాడు. ఆయన యాక్టింగ్ ఎలా ఉంది? ఈజ్ కమ్బ్యాక్. పోలీస్ గాను అలా గ్యాంగ్స్టర్ గా ఎలా కమ్బ్యాక్ బాగుంది. అన్నదమ్ముల సెంటిమెంట్ ఎట్లుంది? ఎలా ఉంది బ్రో? బ్లాక్ బాస్టర్ 1000 crores పక్కా. 1000 crores పక్కా. బ్లాక్ బాస్టర్ అర్జున్ రెడ్డి మించిపోయింది. సెంటిమెంట్ ఎలా ఉంది? బ్లాక్ బాస్టర్ బాండింగ్ మాత్రం అదిరిపోయింది. బాండింగ్ మాత్రం అదిరిపోయింది. అందరు యాక్టింగ్ బాగుంది కదా? యాక్టింగ్ గీక్టింగ్ యాక్షన్ అంతా కొట్టినట్లే విజయ్ బ్లాక్ దేవరకొండ. బాస్టర్. ఎలా ఉంది బ్రో? అనిరుద్ధ హైలైట్. అనిరుద్ధ్ బీజిఎం. బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ ఎట్లుంది? సూపర్ అదిరిపోయింది. బాండింగ్ మాత్రం అసలు చెప్పను. సత్యదేవ్ గారి యాక్టింగ్ సూపర్ సూపర్ అదిరిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్. హీరో మాత్రం సూపర్ బ్రో. విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం బాగుంది. సూపర్. అసలు సినిమా మాత్రం హైలైట్. ఎట్లా ఉంది? స్టోరీ పరంగా అంతా బాగుంది. సూపర్. లాస్ట్ లో మాత్రం హైలైట్. ఎలా ఉంది బ్రో కింగ్డమ్? ఎలా ఉంది బ్రో? విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా? ఎలా ఉంది బ్రో? సినిమా అంతా బాగుంది బ్రో. పార్టీ లేదు బ్రో, పాట కోసం వచ్చినా బ్రో. ఎలా దేవరకొండ గారి యాక్టింగ్, సత్యదేవ్ గారి యాక్టింగ్, పర్ఫార్మెన్స్ బాండింగ్ ఎట్లుంది? అంతా బాగుంది. బట్ సాంగ్ లేదని కొంచెం డిసప్పాయింట్. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో? బాగుంది. ఫస్ట్ హాఫ్ హైలైట్, సెకండ్ హాఫ్ కొంచెం ఎలా ఉంది బ్రో? ఫస్ట్ హాఫ్ ఓకే అండి. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? ఆయన ఓకే, దేవరకొండ బాగా చేస్తారు. బట్ సత్యదేవ్ క్యారెక్టర్ కొంచెం బిల్డ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఓకే అండి. ఓవరాల్ గా నచ్చింది కదా? ఓవరాల్ ఎలా ఉంది బ్రో? విలన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. మురుగన్ క్యారెక్టర్ చేసిన అది చాలా బాగుంది. దాంతో పాటు లైక్ క్లైమాక్స్ వీక్ గా ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ ఎట్లుంది? బానే ఉంది. బాగుంది. అన్నదమ్ముల సెంటిమెంట్, సత్యదేవ్ గారి యాక్టింగ్ బాగుంది. బాగుంది కదా? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది సార్? ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో? బాగుందా? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది? తిరుమల కొండ తర్వాత విజయ్ దేవరకొండ ఇంకా 2000 కోట్లే. ఎలా ఉంది? బ్లాక్ బాస్టర్ కొట్టిండు. అన్నదమ్ముల సెంటిమెంట్ ఎట్లుంది? ఎలా ఉంది బ్రో? గౌతమ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ సూపర్ బ్రో. బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్, యాక్షన్ అయితే మనం మంచిగా చూడొచ్చు. అన్నదమ్ముల సెంటిమెంట్ ఎట్లుంది? సత్యదేవ్ గారి యాక్టింగ్, విజయ్ దేవరకొండ మధ్య సీన్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. బోర్ కొట్టదు సినిమా. టోటల్ గా అనిరుద్ధ్ మ్యూజిక్, అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసినాడు. వేరే లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్ కొట్టినాడు. బాగున్నాయా? ప్రొడక్షన్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి బ్రో. ఎలా ఉంది బ్రో? అన్నిటికి మించి విజయ్ దేవరకొండ యాక్టింగ్ వచ్చినట్లే కంబ్యాక్ వచ్చినట్లే ఈ సినిమాతో హిట్ కొడతాడు. ఓకే బ్రో. ఏమంటే పాట లేదు, అది మాకు కొంచెం డిసప్పాయింట్. ఏమైనా యాడ్ చేస్తాడేం లేదు బ్రో మళ్ళీ? ఎలా ఉంది? అన్ని బాగుంది కానీ పాట లేదు, నాకు అదే నచ్చలేదు. ఓకే బ్రో. ఎలా ఉంది? సినిమా ఎప్పుడైపోతుందో కానీ తెలియదు బ్రో. అట్లుంది అసలు. బోర్ బోర్ ఏం లేదు కానీ యాక్షన్ అట్లే ఉంది. మళ్ళీ వచ్చేసి యాక్టింగ్, విజయ్ దేవరకొండ యాక్టింగ్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినాడని చెప్పొచ్చు. సత్యదేవ్ గారి యాక్టింగ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసినాడు. ఇచ్చి పడేసాడు. బీజిఎం అనేది ఎలా ఉంది బ్రో? అది బ్రో, అది రియాక్షన్ చంపేశారు బ్రో. మూవీ అయితే చంపేశారు విజయ్ దేవరకొండ బ్రో. అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ. స్టోరీ బ్రో, స్టోరీ నెంబర్ 1 బ్రో. ఎక్సలెంట్. ఇద్దరు యాక్టింగ్ బాగుంది. సత్యదేవ్, విజయ్ దేవరకొండ అందరిది బాగుంది బ్రో. చాలా బాగా తీశారు స్టోరీ. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్.
జెర్సీ తర్వాత డైరెక్టర్ సినిమా చాలా బాగుంది. క్లిఫ్ హ్యాంగర్ సూపర్ ఉంది బ్రో. సత్యదేవ్ తోపు చేశాడు. విజయ్ దేవరకొండ కమ్బ్యాక్ ఎలా ఉంది బ్రో? ఫుల్ స్టఫ్. విజయ్ దేవరకొండ చీలింగ్. ఎలా ఉంది బ్రో? సైడ్కి రా సైడ్. బ్రో చెప్పండి బ్రో, కింగ్డమ్ చూసొస్తున్నారు, విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టినట్లేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జై లౌడే, జై జై లౌడే, జై లౌడే, జై జై లౌడే, జై లౌడే, జై జై లౌడే. చెప్పాలంటే కొట్టేసాం ఇంకా మనం. ఫుల్ మాస్ కమర్షియల్ ఫిలిం. ఎలా ఉందంటే ఇంకా మనం ఊహించుకోలేమన్నమాట. బయటికి వస్తా అంటే కన్నీళ్ళు వస్తున్నాయి మాకి. అలా ఉంది మూవీ. చాలా విజయ్ దేవరకొండ ఎలా పర్ఫామ్ చేశాడంటే ఆయన బ్యాక్ సినిమాలన్నీ గుర్తుకు రావు మనకి. అరే ఇట్లాంటి సినిమాలు చేశాడా అన్నట్లు ఉండదు. ఎలా ఉంటుందంటే అబ్బా ఏం చేశాడు ఆయన. మొత్తం సపోర్టింగ్ రోల్స్ అయినా కూడా, సైడ్ యాక్టర్ రోల్స్ అయినా కూడా ప్రతిదీ చింపేశారనమాట. ఇంకోటి మన డైరెక్టర్, అతనికి మాత్రం చాలా చాలా థ్యాంక్స్, పాదాభివందనాలు ఆయనకైతే. విజయ్ దేవరకొండ గారికి హిట్ ఇచ్చినట్లే ఖచ్చితంగా ఇచ్చారు. జెర్సీ ఖచ్చితంగా థ్యాంక్ యూ వంశీ అన్న, గౌతమ్ అన్న, గిరీష్ అన్న, అనిరుద్ గారు మెయిన్లీ అనిరుద్. ఆయన ఎందుకంటే లాస్ట్ లో చెప్తామని చెప్పి ఉన్నాను. జోవన్సన్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా కసిరెడ్డి అన్న మాకు ట్విట్టర్ లో చాలా దగ్గర ఉండి మాకు సపోర్ట్ ఇచ్చారు. ప్రతిదీ మాకు అప్డేట్ ఇస్తా ఉన్నారు, ప్రతిదీ టచ్ లో ఉన్నారు. టీంకి కూడా చాలా థ్యాంక్ యూ. కానీ కంటెంట్ కొంచెం డిలేగా చేశారు, కానీ అద్భుతంగా వచ్చాయి. ప్రతి యూఎస్ఏ లో కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. నెవర్ బిఫోర్. ఈరోజు పండగలాగా ఉంది మాకైతే. ప్రతిదీ పండగలాగా ఉంది. సో అలాగే మనకి విజయ్ దేవరకొండ గారు అన్నగా చేసిన సత్యదేవ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సత్యదేవ్ గారు మాత్రం ఆయన టాప్ నోచ్ అన్న. అసలుకి ఆయన ఎలా చేశారంటే మొత్తం జీవించేశారనమాట మూవీ రోల్లో. ప్రతిదీ చిన్న సీన్ కూడా పేరు పెట్టే ఉండదు దీంట్లో. సీన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. జనాలే చెప్తారు ఇప్పుడు. ఎలా ఉంటుందంటే మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది అనమాట. చాలా బాగుంది, సూపర్ తో ఉంది మాకైతే. అలాగే మనకి మూవీలో చూసినట్లయితే మురుగన్ గా చేసిన విలన్ యాక్టింగ్ ఏ విధంగా ఉంది? ఆయన చెప్పాలంటే వెంకటేష్ విపి గారు, ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొంచెం జోష్ గా ఎక్సైట్మెంట్ మాట్లాడారు. మరి ఇంత గోల్ కి అడిక్ట్ అయ్యి చేస్తారని ఇంతగా ఊహించలేదు. ఆయన మాత్రం సూపర్ గా చేశారు. కాబోయే రోజుల్లో ఆయన బిగ్గెస్ట్ స్టార్ అవ్వచ్చు, ఖచ్చితంగా అవ్వచ్చు. సో ఓవరాల్ గా మీ ఫ్యాన్స్ అందరికి హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అన్న కంబ్యాక్ వచ్చి హిట్ కొట్టినాడు. ఫుల్ హ్యాపీ, టోటల్ హ్యాపీ. మాకు చాలా హ్యాపీ. ఇప్పటి నుంచి వచ్చే మూవీస్ కూడా ఆయన ప్రతిదీ కంటెంట్ పరంగా, ఆయన చేసే పరంగా ప్రతిదీ చూసుకొని చేస్తారనమాట. చాలా బాగుంది మూవీ అయితే. అది 200 లాస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చాడన్న 200 కోట్లు కొట్టలేదని, ఈసారి 500 కోట్లు కొట్టి చూపిస్తాడన్న ఖచ్చితంగా. సో మూవీ అయితే చాలా బాగుంది బ్రో. మూవీ ఈ సినిమాతో హిట్ కొట్టినట్లు విజయ్ దేవరకొండ గారు మంచి కంబ్యాక్ ఇచ్చాడు బ్రో ఈ మూవీతో అయితే. ఫ్యాన్స్ అందరికి పండగ ఈసారి ఈ మూవీ వల్ల. చాలా బాగుంది బ్రో మూవీ అయితే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో కింగ్డమ్ మూవీకి అయితే మనం పేర్లు పెట్టే అవసరం లేదు బ్రో. మూవీ అయితే మేము ఫ్యాన్స్ అంతా ఎప్పుడు హిట్ అని 6 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాము. లాస్ట్ 2019 నుంచి
ఒక నోటా కానీ, వరల్డ్ ఫేమస్ లవర్ కానీ, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్, ఫైనలీ కింగ్డమ్ తో ఒక హిట్ కొట్టినాం విజయ్ అన్న నుంచి. మీరు అనుకుండొచ్చు విజయ్ అన్న ఏంది ప్రతి విషయాల్లోనూ ఇట్లా మాట్లాడతాడు, ప్రతి దాంట్లోనూ ఇట్లా నెగిటివిటీనే చేయొచ్చు విజయ్ అన్నని. కానీ ఆ పర్సన్ ని దగ్గరగా చూస్తే నేను ఇంతవరకు ఆ పర్సన్ ఒక 10-15 సార్లు చూసినాను. ఎన్నో సార్లు స్వీట్ గా మాట్లాడతాడు. ఎవరికి కూడా అట్లా అతను నెగిటివ్ గా పర్సన్ కాదు. ఒకసారి విజయ్ అన్న అనంతపూర్లోకి వస్తాడు, నెక్స్ట్ టైం అనంతపూర్కి వచ్చినప్పుడు ఒకసారి మీట్ పెడతాం, ఒకసారి అందరూ కలవండి. మీకు ఎవరెవరికైతే నెగిటివిటీ ఉందో, చాలా యాటిట్యూడ్ రానే వాళ్ళంతా ఒక చోటుకు వచ్చి చూడండి అతన్ని, అదంతా ఒకసారి మాట్లాడండి. షూటింగ్ ఉంది, VD14 షూటింగ్ అనంతపురంలోనే, అప్పుడు ఒకసారి కలుస్తాము విజయ్ అన్నతో, అందరికీ చెప్తాము. అందరూ వచ్చి కలిసి చూడండి విజయ్ అన్న ఎట్లుంటాడు, అతని మైండ్ సెట్ ఏమి, అతను ఎట్లా కోల్డ్ హార్టెడ్ ఉంటాడు పర్సన్ అని. అతను ఒకసారి మీరు కింగ్డమ్ అనేది ఒక మంచి హిట్ బ్రో. నెక్స్ట్ వచ్చే రాహుల్ సినిమా గానీ, రవికిరణ్ కోలా సినిమా గానీ, ఇంతకంటే మంచిగా ఇంకా స్క్రిప్ట్ రైటర్స్ గానీ మంచి మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాం బ్రో. సో ఈ మూవీలో మనకి నాగవంశి గారి ప్రొడక్షన్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి? నాగవంశి గారు బ్లాక్ బస్టర్ అసలు ఆ విజువల్స్ మొత్తం ఒక్కొక్కటి విజువల్స్ ఎలా ఉన్నాయంటే ప్రతిదీ బాగా చేశారన్న. మొత్తం అంతా విజువల్ ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ ప్రతి సీన్ లోను నీట్ గా చూపించారన్నమాట. ఓకే, ప్రతిదీ క్లియర్ కట్ గా ఉంది. సో అనంతపురం విజయ్ దేవరకొండ గారు ఫ్యాన్స్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఫ్రెండ్స్ ఉన్నారు కదా పబ్లిక్ మాటల్లో కింగ్డమ్ మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్ గా చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై నౌ.